ఆత్మీయ మిత్రులు సతీష్ చందర్, ప్రముఖ రచయిత్రి ఓడవ గారు మరియు ఆత్మీయ మిత్రులు పెనుగొండ లక్ష్మీనారాయణ గారు అరసం అధ్యక్షుడు. ఇక బండి నారాయణ స్వామి అనంతపురికి వెళ్ళి అసలు బండి నారాయణ స్వామి కథ చదివితే మన తెలంగాణ కథ చదివినట్టుంది. ఇంకా అనుమానమే లేదు, మన జీవితాలే కనబడుతుంటాయి అంటారు. అంటే మరో విమర్శకుడు కవి కోయి కోటేశ్వరరావు. వీళ్ళంతా కూడా ఇవాళ మనం సీమాంధ్ర కవులు అంటున్నాం, కానీ ఎన్నడూ కూడా తెలంగాణ వాళ్ళు కానీ లేకుండా వాళ్ళు కానీ మనం కానీ వాళ్ళు కానీ మిత్రులను కలిసిపోయినా కానీ ఎన్నడూ కూడా తెలంగాణ ఇతర కవులుగా కానీ. ఇప్పుడు సతీష్ చంద్రు పంచమేద రాస్తే మన కవిత్వమే అనుకున్నాం. శ్రీవాద నవల స్వేచ్ఛ రాస్తే మొట్టమొదటిసారి మన నవల అన్నంతగా మనం స్వీకరించింది. అట్లనే ప్రతి ఒక్క అంటే రావి శాస్త్రం నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు కూడా మన వాళ్ళు రాసిందని మనం ఒక స్వీకరించే తరంతో స్వీకరించే గుణంతో మన సాహిత్యం ఇది అనే దాన్ని స్వీకరించి మాత్రమే తెలంగాణ సాహిత్యం ఇప్పటి వరకు కూడా కొనసాగింది. అయితే ఇవాళ ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? 1948లో మొదలైనటువంటి పోరాటం తెలంగాణ ఉద్యమం ఇవాళ కూడా ఎందుకు కొనసాగుతుంది? ఇవాళ కూడా ఏదో నకముఖాలు లెక్క ఏదో ప్రక్రియ స్టార్ట్ చేసిన అంత అనగానే ఒకటేసారి అన్ని రాజకీయ పార్టీలు తెలంగాణ మధ్య జరుపుతున్న ఒకటే గంట లోపల అన్ని ప్లేట్ ఫిరాయించి ఎందుకు ఈ దశ వచ్చింది? నేను అనుకుంటా చాలా మంది మిత్రులు నాకు తెలంగాణ ఇతర ప్రాంతంలో ఉన్న సాహిత్య మిత్రులు అంతా కూడా చెప్పారు. చాలా మంది ఇక్కడ జనజీవితం 100కి బహుజనులు ఎస్సీ ఎస్టీ బీసీ జాతులు ఏవైతే ఉన్నారో బహుజనులు అంతా కూడా తెలంగాణను ఒప్పుకుంటారు. అసలు ఎందుకు ఈ గొడవ? ఎప్పటికీ తెలంగాణ ఎవరి వాళ్ళు పరిపాలించుకుంటే ఎవరి వాళ్ళు ఉంటే బాగుంటుంది, కానీ ఎందుకు ఈ వైషమ్యాలతో ఎన్రోల్ అనేది ఉంటుంది. ముఖ్యంగా సాహిత్య రంగంలో కూడా ఎప్పుడు కూడా అట్లాంటి అవకాశాలు కానీ ఏం లేవు. ఎప్పుడైనా వస్తే తెలంగాణ భాష మీద చాలాసార్లు చర్చ జరిగినాయి. ఈ భాష మాకు అర్థం కాలేదు వాళ్ళు, అరే మేము మీ రాజశాస్త్రి భాషను మేము స్వీకరించలేదా, మీరు చదివే గుణాన్ని అలవర్చుకుంటే స్వీకరించే గుణం ఉంటే అదే తెలుస్తుంది మీరు చదవండి అని మనము గొడవపడ్డ రోజులు ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఒక సహృదయమైనటువంటి వాతావరణంలో చేసింది. ఇవాళ కవి కానీ రచయిత కానీ సాహిత్యకారులు కానీ ఎటువైపు నిలబడాలి అనేది మనందరం తెలిసే విషయమే. పీడితులు ఎవరు, పీడకులు ఎవరు? ఒక తెలంగాణ విషయంలో కాదు, మన బషీర్బాగ్ ముంగట చాలా మంది కవులు ఎక్కడో ఆఫ్ఘనిస్తాన్ చదివితే మనం ప్లేకార్డు పట్టుకొని ప్రదర్శన చేస్తాం, ఎక్కడో ఇరాక్ మీద చదివితే చేస్తాం. ఇట్లా మనం చేసుకుంటే కాశ్మీర్ చదివిన దానికి కూడా చేస్తున్నాం. మరి తెలంగాణ న్యాయబద్ధమైనటువంటి తెలంగాణ ఉద్యమానికి ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు? ఎందుకు నోరు పెరుగుతున్నారు ఈ కవులకు? ఈ కవులు రచయితలు ఏంది ఇన్ని రోజులు ద్వంద్వ ప్రమాణాలు పాటించడాన్ని ఒక్కసారి అసలు మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి కవులను చాలా మంది మనం స్వీకరించి తెలంగాణ న్యాయబద్ధమైంది అంటున్నప్పటికీ కూడా ద్వంద్వ ప్రమాణాలతో ప్రయోగసవారం మనం వేదిక చూస్తే ఎంత ముసుగులతో రాసిందో ఒక్కొక్కరు తెలిసి. ఒక బండనారాయణ స్వామి మాత్రం ఓటంగా చెప్పిండు, మిగతా ఏదో ముసుగులు ఏదో జసేపు ఇటాలియా